తీయాలంటే ఎంత గోస్ అంటే ఇదేంటి రిమూవర్ అది బాధిస్తుంది. నైస్. ఇది కూడా తీసేయమ్మా, తీసేయి. ఈ నెయిల్ పాలిష్లు షూటింగ్లో టైం లేక నెయిల్ పాలిష్ రిమూవ్ చేయకుండా నేను పాలిష్లు వేసి పడేసి 10 లేయర్లు వేసిన, అది తీయాలంటే సుక్కలు కనపడతాను బాబోయ్. ఇదంతా ఎంత పోతుందో ఎంతో కడుపులకి. కంపెనీ ఏంటి? క్యూటీ బ్యూటీ. వసజనే రే నాని నాని నాని. అన్ని లిరిక్స్ రాసుకొని పాడాలనిపిస్తుంది. లిరిక్స్ రాద్దామంటే టైం ఉండదు. పాటలేమో అలా అలా గుర్తున్నాయి, అన్నీ వస్తాయి. ఇదేం నార్మల్ అయిపోవట్లేదు కదా. 10 లేయర్స్ ఉంటే ఎడబోతుంది చెప్పు. ఒక 1 మంత్ నుంచి లేరు మీద లేరు ఒక కోట కట్టారు, నేను పాలిష్ కోట. షూటింగ్లో మేము గోర్లు అతుకు పెట్టి, మా కష్టాలు కాదు, ఈ నెయిల్స్ పెంచుతాం, ఒకసారి గోర్లు అతుకు పెట్టేస్తాం. ఒకసారి నానబెట్టి, లేకపోతే సిమెంట్ ఇసుక వేసి నానబెట్టరు, నొప్పి వస్తుంది. ఈ గోర్లు తింటారంట చాలామంది, మరి వాళ్ళకు గోర్ల క్యాన్సర్ వస్తుంది నాకు తెలిసి. ఎవరు గోర్లు నోట్లో పెట్టి నవ్వలకండి. ఆకలి అయితే అన్నం తినండి, కానీ ఈ గోర్లు తినకండి. ఆ గోర్లు తింటే ఎంత రోగాలంటే హెల్త్ ఖరాబ్, జీవితం బేకార్, లైఫ్ స్పాయిల్. లైఫ్కి ఇంకా సెక్యూరిటీ పోల్స్ కూడా కట్ అయిపోతాయి, అంత నెగిటివ్ ఎనర్జీ. ఆ గోర్లు ఉన్న మట్టి తింటారు, అదొక టైప్ రోగం వస్తుంది. గోర్లు పెరుగుతూనే డెడ్ అయినట్టు, చనిపోయిన గోర్లను తింటే ఇంకా చచ్చిపోతాం మనం కూడా. సో గోర్లు పెంచకండి, పెంచినా కూడా మంచిగా పాలిష్ చేసుకోండి, మంచిగా నీట్గా పెట్టుకోండి ఆ గోర్లను. తీయండి, ఎప్పటికప్పుడు గోర్లు తీస్తూ ఉండండి. అవసరమైతేనే తప్ప పెంచకండి అనవసరంగా. మాకంటే షూటింగ్లో అవసరం కాబట్టి పెంచి రోజు క్లీన్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి టైం కుదరదు, ఇట్లా తిప్పలు పడుతూ ఉంటా ఖాళీ టైంలో. వసజనీరే మంచి నెయిల్ పాలిష్ వేస్తావా లైట్ కలర్? ఓకే. మా ఇంట్లో ఉంటుంది, నన్ను టేక్ కేర్ అంతా ఆమె చేస్తుంది, కానీ మాటలు రావు, ఎడ్డామే. కానీ దేవుడు నాకు ఈమెను ఇవ్వడం నా అదృష్టం. సో నాకు టేక్ కేరింగ్ అంతా ఈ అమ్మాయి చూసుకుంటుంది. చాలా క్యూట్ అండ్ చాలా మంచి అమ్మాయి. సో నాకు మా అమ్మ నాన్న తర్వాత నాకు గాడ్ గిఫ్ట్ ఈ అమ్మాయి. సో చాలా మంచిది. మా రిలేటివ్స్ అమ్మాయి. నాకు గోర్ల నెయిల్ పాలిష్ తీస్తుంది, నాకు జ్యూస్ కల్పిస్తుంది, మజ్జిగ ఇస్తుంది ఒక పెద్ద లోటకి పొద్దున్నే. తర్వాత డెటాయిల్లో వాటర్ కలిపి పెడుతుంది డైనింగ్ టేబుల్ అన్నీ తుడుచుకోవడానికి. ఫ్రిడ్జ్లో ఉన్న చెత్త అంతా తీసి తుడుస్తుంది, కింద అంతా చెత్త వేసి వదిలేస్తుంది, మళ్ళీ చెత్త నేను క్లీన్ చేయాల్సి వస్తా జీనీరే. చేయమ్మా, తొందర చేయి, టైం లేదు, షూటింగ్ వెళ్ళాలి. తొందర చేయండి, టైం లేదు నాకు. వెయిట్ వీడియో తీస్తున్నా, మాట్లాడకండి. ఒక డైరెక్టర్ ఉంటాడు మా దగ్గర, ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు. ఈ వీడియో యూట్యూబ్లో పెడతా, తిట్టినా మంచిదే, డైరెక్టర్ చూసుకొని బాధపడ్డా మంచిదే. నైట్ షూటింగ్ చేస్తా అంటాడు, పొద్దునంతా పడుకుంటాడు. వీడు ఏం డైరెక్టర్ నాకు అర్థం కావట్లేదు. వీడి పేరే నైట్ డైరెక్టర్. కంటెంటా? నైట్ డైరెక్టర్. ఈ ఎడ్డి పాప అయితే అద్భుతం. ఈ ఎడ్డి పాప ఇప్పుడు వరకు పొద్దున గంట అవుతుంది స్టార్ట్ చేసి, గంట నుంచి నా చేతులు బట్టి పీక్తూనే ఉంది. అమ్మో నాకు మీటింగ్స్ ఉన్నాయండి, తొందరగా చేయండి మేడం గారు. వసజనీరే. ఇది తర్వాత వస్తలేదు ఏంది? ఆ లిరిక్స్ అన్ని ఇవ్వండి, నేను పాడతా ఒకసారి. ఏమంటే నైట్ డైరెక్టర్ గారు, నాకు వసజనీరే ఆ సాంగ్ది ఒకసారి లిరిక్స్ ఇవ్వరా? మ్యూట్లో పెట్టి ఒకసారి పాడితే ట్రై చేస్తాను. ఐ విల్ ట్రై. ఈ మేడం మాట్లాడదా? మేడం బొగ్గుబాయిలో పనిచేస్తుందో ఇది తీసేస్తుందంట. ఇది దరిద్రం, ఈ చేతిలో పెట్టుకున్న దరిద్రం ఇది మన నెగిటివ్ మన వెంటనే ఉంటుందంటే ఇదే ప్రూఫ్. ఏం నెయిల్ పాలిష్లో
కలర్ శారీస్కి కలర్లు వేయాలి, మేకప్ వేసుకోవాలి, జడలు వేయాలి, విగ్గులు పెట్టాలి, మేకప్ రిమూవ్ చేయాలి, మళ్ళీ పొద్దున్నే మేకప్ వేయాలి, ఒక 60 లైట్ల ముందు పని చేయాలి, కోపం వస్తే ఆపుకోవాలి, నవ్వు వస్తే నవ్వద్దు, ఏడుపు వస్తే ఏడవద్దు. ఏంటో ఆర్టిస్టుల లైఫ్లో. నొప్పి వస్తుంది మేడం గారు. మీరు గోర్లు తింటారా మేడం? ఒకటి లేదు మీకు గోరు మంచి తింటారేమో ఆకలి అప్పుడల్లా. వసజిని రే అయిపోయిందండి నా నెయిల్ పాలిష్ మొత్తం అద్భుతంగా. పొద్దున స్టార్ట్ చేసినాం అమ్మా. ఐ థింక్ టైం చాలంటే దీన్ని బట్టి కడుపులోకి వెళ్తే కడుపులో ఆ లివర్కి అంటుకొని లేనిపోని లివర్ క్యాన్సర్ వస్తుందండి. నాయనో ఈ నెయిల్ పాలిష్లో పెట్టద్దు బాబోయ్. మా జీవితం అవుతానే లేదు. నేను ఇంట్లో వేసే పంచెస్కి ఫుల్ నవ్వుతారు. అక్కడ జబర్దస్తులు ఏమో నన్ను పంచెస్ వేయనియ్యారు. నవ్విద్దామంటే వాళ్ళు ఇచ్చిన పంచులే చెప్పాలి. మనం పంచులు ఓన్గా వేయడానికి ఉండనే ఉండదు అక్కడ. నైట్ డైరెక్టర్ స్లీప్లోకి వెళ్ళిపోయిండు. మళ్ళీ డే అంతా స్లీప్, నైటే షూట్ చేస్తాడు. కానీ నైట్ ఎవ్వరు ఆర్టిస్టులు దొరకట్లేదు షూటింగ్ చేయడం. లైట్ కలర్ నెయిల్ పాలిష్ అయింది మేడం. ఈసారి ఈ బ్లాక్ కలర్ వద్దు మేడం వేసుకోండి. చాలా గోర్లు ఇరిగిపోయినాయి. కొంచెం నిమ్మకాయ ఇరగొట్టకు. నిమ్మకాయ ప్లస్ నిమ్మకాయతో ఈ గోర్లను మసాజ్ చేస్తే గోర్లు బాగా పెరుగుతాయి. ఓకే మేడం. తర్వాత ఎల్లిపాయ తెలుసా? ఎల్లిపాయ నూనె పెట్టి మసాజ్ చేస్తే కూడా గోర్లు బాగా పెరుగుతాయి. బ్లడ్ తక్కువ ఉంది, బ్లడ్ పెరగాలి ఇంకా. చాలు మేడం, మండుతుంది ఇంకా చాలు. ఇంకా వేయండి దీని మీద నెయిల్ పాలిష్. దేవుడా, मेरा दिल भी कितना पागल है, ये प्यार तो तुमसे करते हैं, पर सामने जब तुम आते हो कुछ भी कहने से डरते हैं। ओ मेरे साजन, ओ मेरे साजन, साजन 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 साजन. అమ్మా ఓ అమ్మా, ఒక పొలం వేస్తే పంట వచ్చినట్టుంది కానీ నెయిల్ పాలిష్ రిమూవ్ అయ్యట్లేదు. అమ్మ పెయిన్ వస్తుంది. చాలు ఇక చాలా వదిలేయండి, ఒక చుక్కకి ఏం కాదు. లైట్ కలర్ నెయిల్ పాలిష్ వేయండి మేడం గారు. లైట్ కలర్ నెయిల్ పాలిష్ తీసుకొచ్చేయండి. తీసుకురాపోండి తొందరగా, ఫాస్ట్. 10 minutes దగ్గరికి వస్తుంది నా వీడియో. 10 minutes అయిపోతుంది. పోనీ వెళ్ళండి, నెయిల్ పాలిష్ తీసుకురండి. 9:20 అవుతుంది. 10 minutes టైం వేస్ట్ అవుతుంది. తీసుకురండి. దిగ్విజయంగా నెయిల్ పాలిష్ మొత్తం తీసేశారు.